నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గోపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలులో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేసిన పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు అరుదైన బెస్ట్ క్లబ్ ప్లాటినం అవార్డు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటినే తాగాలి. డాక్టర్ ఉషాదేవి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నాం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగురాలైన కండ్రింకి తేజస్వికి కందుల దుర్గేష్ 15,000 రూపాయల పెన్షన్ అందించడంతో ఆమె ఒక్కసారిగా భావోద్రేకానికి గురై భూరణ విలపించింది. ఆమె ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు ఆమెను ఓదార్చారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీలో భాగంగా పెన్షన్ నగదు మొత్తాన్ని లబ్ధిదారులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గేష్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ విజయ ఝాన్సీ, ఎంపీటీసీ కర్రి సుజాత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలు మంచి కోరుకునే ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ గత 3 నెలల బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దివ్యాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000 రూపాయలకు పెంచడం, పూర్తిస్థాయి దివ్యాంగులకు 15,000 రూపాయలు అందించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. గోపవరం గ్రామానికి చెందిన కండ్రింకి తేజస్వికి దివ్యాంగుల పెన్షన్ 15,000 రూపాయలు అందించడంతో ఆమె కంటి వెంట ఆనంద భాష్పాలు చిగురించాయి. కొద్దిగా జరగరా, మీరు ఎద్దు అటుపక్క వెళ్ళిపోండి అమ్మా. సార్ మధ్యలోకి రావద్దు. చెప్పాను ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెల సార్ 1 minute. ఓకే సార్, డన్.
జాగ్రత్తగా చూసుకోవడం కూడా బాధ్యత కుటుంబానికి కూడా తోడు అమ్మా. మీరు పాపం చూస్తాం కదా, పాపే మేము చూస్తుంది. అవునా? నువ్వు బాగుండాలనే కదా మేమందరం నీకోసమేనమ్మా, నీకోసమే తల్లి, తల్లి నీకోసమేమ్మా ఇదంతా. పొజిషన్ ఏంటండి అర్థం కాదు నాకు, అది జరిగేది ఆరోగ్యం అంతా బాగుంటుంది. బాగుంటుందమ్మా. నీకు చక్కగా అన్ని మీ ఫెసిలిటీస్ అన్ని వస్తాయి. కింద పెట్టి ఈ హ్యాండ్ ఉంచి, ఈ హ్యాండ్ 5,000 నుంచి 15,000 అయింది. ఈ మందులకు కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అందరూ మంచి మనసు వల్ల ఈ మంచి కార్యక్రమం జరిగింది. గోపవరం గ్రామస్తులందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. నిరంతరం వచ్చాను, ఎమ్మెల్యే అవుదామనుకున్నాను. ఎమ్మెల్యే అవ్వడానికి మీరు అందరూ సహకరించారు. అందరితో ఆగకుండా నన్ను మంత్రిగా కూడా చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీరందరూ చూపించినటువంటి ఆదరాభిమానాల వల్ల ఇవాళ ఈ స్థాయిలో నిలబడి మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఒక సమర్థుడైనటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మాట చెబితే ఆ మాటని నిలబెట్టుకుంటాం, పోషించుకుంటాం, ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తామనేటువంటి మాట చెప్పడానికి తొలిమెట్టు ఈ పెన్షన్ల కార్యక్రమం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాను. ఆ రోజున ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఊరు వాళ్ళ తిరిగి చెప్పారు. ఆయన ప్రజల కష్టాలను చూశాను, ప్రజల బాధల్ని గమనిస్తున్నాను. అందువల్లే ఏదైతే వృద్ధులకి కానీ, వితంతువులకు కానీ, అంగవైకల్యం ఉన్నటువంటి వారికి కానీ ఇచ్చేటువంటి పెన్షన్ని ఇతోధికంగా పెంచి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తాననేటువంటి మాట చెప్పి దాన్ని అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకారం చుట్టి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరందరూ చూశారు, ఒక పోలిక మనం తీసుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు మీరు గమనిస్తే ఆనాటికి ప్రతిపక్ష నాయకులు, తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాళ్ళ తిరిగి చెప్పారు ఒక మాట. నేను 2,000 ఉన్నటువంటి పెన్షన్ 3,000 పెంచుతాను అధికారంలోకి రాగానే అనేటువంటి మాట చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయల్ని 3,000కు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాల కాలం పట్టింది. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచగలిగారు. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా అద్భుతమైన రీతిలో ఉంటారనేటువంటి మాటకి ఇది ఒక తార్కాణం. అందుకే గోపవరం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇవాళ ఉదయం 5 గంటల నుంచే 6 గంటల దాకా ఆగలేదు ఎవరు. 5 గంటల నుంచే రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నేను వాట్సాప్ లో చూస్తుంటే వరుసగా ఫోటోలు వచ్చేస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి వెళ్ళి ముదుసలి వారికి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్లు పంచిపెడుతున్నటువంటి కార్యక్రమం చూస్తుంటే ఇది కదా నిజమైన ప్రభుత్వం, ఇది కదా నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. దీన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమపాలలో రంగరించి ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ నేను క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు
ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట, ప్రభుత్వంలో ఖజానాల డబ్బులు మొత్తం ఖాళీ చేసేశారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళుతూ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు ఉన్న డబ్బులు మొత్తం నొల్లేసుకుని ఖాళీ చేసేసి ఖాళీ ఖజానాను మనకు అప్పచెప్పారు. ఎంత భారమైన, ఎంత కష్టమైన ప్రజా సంక్షేమాన్ని మాత్రం నిరంతరం చూసేటువంటి ప్రభుత్వంగా మన కూటమి ప్రభుత్వం నిలబడుతుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాం. అందులో నేను కూడా భాగస్వామి అవుతాను. తప్పనిసరిగా నేను రాష్ట్ర మంత్రినైనా కూడా నాకు ప్రధానమైనటువంటి అంశం నా నియోజకవర్గం అయినటువంటి నిడదవోలు నియోజకవర్గం మనకు చాలా ముఖ్యమైన అంశం. దాని అభివృద్ధి కోసం శేషారావు గారు మేము కలిసి తప్పనిసరిగా అన్ని విధాలా కూడా కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజేస్తూ, గతంలో వెళ్ళిపోయినటువంటి పాలకులు అనేక హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు. వాటిని ఒక్కొక్క దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మా మీద ఉంది. దాన్ని ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అమలు చేస్తామనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పేద ప్రజలకి అండగా నిలబడేటువంటి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. అది కూడా పెన్షన్ల కార్యక్రమంలో మొట్టమొదటిగా గోపవరం గ్రామంలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తూ, రాబోయే రోజుల్లో మీ అందరితో కలిసి ముందుకు వెళ్తాం అనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమానికి సమయాన్ని వెచ్చించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గత 3 నెలలు బకాయిలు 3,000 రూపాయలతో పాటు జులై మాసంలో అందించే 4,000 రూపాయలు కలుపుకుని మొత్తం లబ్ధిదారులకు 7,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలో గల
20వ వార్డు జ్యోతి కాలనీ నందు ఈ నూతనంగా ఏర్పడినటువంటి మన కూటమి ప్రభుత్వంలో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా పోరాడి రాష్ట్రంలో అరాచక శక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని పారద్రోలి ఈవేళ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా పయనించడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని ఇంకా జటిలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులు బాటలు నెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మన ప్రజలందరూ కూడా పారద్రోలి ఈవేళ సుఖశాంతులతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే అక్కడ నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి ఈవేళ ఒక నూతనాధ్యాయం, ఒక గుడ్ న్యూస్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో వయోవృద్ధులకు కానీ, అలాగే వికలాంగులకు కానీ, అలాగే డయాలసిస్ కిడ్నీ వ్యాధితోటి ఉన్నటువంటి వారు, అలాగే పూర్తి అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పెన్షన్లు పెంచారు. వృద్ధాప్యపు పెన్షను 3,000 నుంచి 4,000 చేశారు. అదే రకంగా ఏప్రిల్ నుంచి ఈ 3 మాసాలు కలిపి అదొక 4,000, ఇదొక 3,000, 7,000 కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ. అలాగే బెడ్ మీద ఉండి ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి 5,000 నుంచి 15,000 చేశారు. అలాగే ఈ వికలాంగులకి 5,000 నుంచి 6,000 చేసినటువంటి పరిస్థితి. ఈవేళ రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో కాపాడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈనాటి తీసుకుంటున్నటువంటి ఈ వృద్ధులందరి కోరిక కూడా చంద్రబాబు నాయుడు గారు బాగోవాలి. అలాగే పేదల కన్నీటి తుడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగోవాలని అందరూ కూడా వారినిద్దరిని ఆశీర్వదించి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి బాటలో నడుపుతారని ఆశిస్తూ ఈవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన తరపున, బీజేపీ తరపున అందరం కూడా ప్రతి వార్డులోనూ ప్రతి వీధిలోనూ కూడా అందరం కూడా దగ్గరుండి ఈవేళ పెన్షన్ల పంపిణీ నందు పాల్గొంటున్నాం. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 2020 విజయవాడలో జరిగిన రోటరీ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో ఉత్తమ సామాజిక సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు వారికి అవార్డులు వరించాయి. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు అరుదైన బెస్ట్ క్లబ్ ప్లాటినం అవార్డు లభించింది. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణకి ఎండ్ పోలియో అవార్డు మరియు మేజర్ డోనర్ అవార్డు, పోలదాసు శ్రీనివాసరావుకి బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్ గోల్డ్ అవార్డు, గుంటిపల్లి శివకుమార్కు బెస్ట్ సెక్రటరీ సిల్వర్ అవార్డు, కారింకి సాయిబాబుకు బెస్ట్ ఫ్యామిలీ మీట్ డైమండ్ అవార్డులతో కలిపి రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు వారికి 27 అవార్డులు లభించాయి. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు నిర్వహించిన ఉత్తమ సామాజిక సేవా కార్యక్రమాలకు గాను వివిధ విభాగాలలో 27 అవార్డులు లభించాయి. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులుకి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 2020లో ఉత్తమ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు గాను బెస్ట్ ప్రెసిడెంట్ ప్లాటినం అవార్డుతో అరుదైన గౌరవం లభించింది. నిడదవోలు రోటరీ క్లబ్ అధ్యక్షులుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తిస్తూ రోటరీ గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు మరియు ఇతర రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చేతుల మీదుగా బెస్ట్ ప్రెసిడెంట్ ప్లాటినం అవార్డు పొందడం పట్ల నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కీర్తి ఆంజనేయులని ప్రశంసిస్తూ రోటరీ క్లబ్ చరిత్రలో అత్యుత్తమ సేవలందించిన బెస్ట్ ప్రెసిడెంట్స్లో ఒకరిగా గుర్తించదగ్గ కీర్తిని సొంతం చేసుకున్న కీర్తి ఆంజనేయులు ఈ అవార్డుకు పూర్తి అర్హులని, రాబోయే కాలంలో రోటరీ అధ్యక్షులు వారి సేవలను ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించుటకు ముందడుగు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతి ఆదినారాయణ, కామిశెట్టి వెంకట సత్యనారాయణ, నీలం నాగేంద్ర ప్రసాద్, పోలదాసు శ్రీనివాసరావు, గోపిరెడ్డి శ్రీనివాస్, మద్దుల సత్యనారాయణ, గాజుల రంగారావు, బచ్చు సుమన్ కుమార్, గుంటిపల్లి శివకుమార్, కేదారశెట్టి రవికుమార్, అడ్డాల సత్యప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాపక రత్నరాజు పాలకొల్, గంగాధరుడు ధర్నాలకోట,
Please give your hands. Rotary Club of Nirudavalu. గణించని కార్యక్రమాలు నడవవలసి చేశారు. Hats off Rotary Club of Nirudavalu. Congratulations for being the top. ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. డయేరియాను నివారించడానికి ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ ఉషాదేవి ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మాజీ సర్పంచ్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమణి వెంకట సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా స్టాప్ డయేరియాపై అవగాహన కల్పించే పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది. అనంతరం వైద్యాధికారిణి డాక్టర్ ఉషాదేవి మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. ఎవరికైనా వాంతులు, విరోచనాలతో బాధపడుతుంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఆ కార్యక్రమం నిమిత్తం ఈరోజు ఉండ్రాజవరం గ్రామంలో ఉండ్రాజవరం పిహెచ్సిలోని ఇంకా స్టాఫ్ ఈ క్యాంపెయిన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అందులో అన్ని గ్రామాల్లో కూడా ఈ నీటి ద్వారా వచ్చే వ్యాధులు కానీ క్లోరినేషన్ రాకుండా అరికట్టడానికి ప్రతి గ్రామంలో కూడా ట్యాంకులన్నీ కూడా క్లోరినేషన్ చేయడం, మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే ఈ డయేరియా కానీ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు కానీ ఏవి రాకుండా ప్రతి ఊర్లో కూడా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా ఏఎన్ఎంలు, ఇంకా ఎంఎల్హెచ్పీలు, అంగన్వాడీ వర్కర్స్ ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అనేది ఒక 2 నెలల పాటు జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఈ డయేరియా మీరు ఒకసారి చెప్పకపోయినది ఎన్సీఎన్ పంపిస్తారు. ముందుకు రండి. ఎందుకు వచ్చి మేడం గారు మీరు చెప్పండి. పిల్లలందరికీ కూడా ఏంటంటే అతిసార వ్యాధి రాకుండా క్యాంపెయిన్ జరుగుతుంది. ఓఆర్ఎస్ అందరికి కూడా తయారు చేసి ఎలా ఇవ్వాలి అనేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం స్టాప్ డయేరియా క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. రోజు నుంచి 2 months వరకు, అంటే August 30th వరకు కూడా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. డోర్ టు డోర్ ఆశాస్, ఎంఎల్హెచ్పీస్, ఏఎన్ఎంస్ వెళ్ళి ఎవరైతే 0 to 5 years పిల్లలు ఉన్నారో అందరికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చి వాళ్ళు ఎలా కలుపుకోవాలి, ఎలాగా ఒకవేళ డయేరియా వచ్చినా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎలా హాస్పిటల్కి వాళ్ళకి పంపించాలి, ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలి అనేది డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉంది. ఎందుకని పిల్లలకే చేస్తామంటే వాళ్ళు ఎక్కువ అతిసార వ్యాధికి గురయ్యే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని ఆ పిల్లలు మామూలుగా ప్రతి సంవత్సరం 15 రోజులు చేసేవాళ్ళము. కానీ ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ పెంచి 2 నెలల వరకు, ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉండ్రాజవరం మాజీ సర్పంచ్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమణి వెంకట సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉండ్రాజవరం గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటింటికి వెళ్లి గత 3 నెలల బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయలు పెన్షన్ మొత్తాన్ని టీడీపీ నాయకులు గన్నమణి వెంకట సుబ్రహ్మణ్యం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మాజీ సర్పంచ్, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు గన్నమణి వెంకట సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు కుదప చక్రపాణి, వీరమల్ల బాలాజీ, పెనుమల్ల నాగేశ్వరరావు, తానేటి సుబ్బారావు, పసల చౌదరి, టేకి లచ్చయ్య, కొర్లేపర సురేష్, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు సింహాద్రి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇలా మీరు 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 ఇవ్వాలి అసలు ఫస్ట్ మీరు ఇవ్వండి ఇది ప్రూవ్ చేస్తాను ఎంత ఎత్తాల క్లారిటీ వస్తుంది వీడియో చేస్తుంది వీడియో పంపాలండి దానికోసం ఆ పక్క ఇలా మీరు 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 ఇవ్వాలి అసలు ఫస్ట్ మీరు ఇవ్వండి ఇది ప్రూవ్ చేస్తాను ఎంత ఎత్తాల క్లారిటీ వస్తుంది వీడియో చేస్తుంది వీడియో పంపాలండి దానికోసం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుక్కుంపేట డి బ్లాక్ వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు ఉదయాన్నే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గత 3 నెలలు బకాయిలు 3,000 రూపాయలతో పాటు జులై మాసంలో అందించే 4,000 రూపాయలు కలుపుకుని మొత్తం లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచి పెన్షన్ అందిస్తున్నామన్నారు. నడవలేని బయటకు వచ్చే పరిస్థితి లేని వారికి వైద్య పెన్షన్గా 10,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి ఎన్ జ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. లివర్ దెబ్బతిన్నవాడు అలాంటి వాడికి 10,000 రూపాయలు, కుస్తీ వ్యాధిగ్రస్తులకు 4,000 రూపాయలు, మత్స్య కార్మికులకు, చేనేత కార్మికులకి, దప్ప కళాకారులకి అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్. చేనేత కార్మికుల దగ్గర నుంచి ఎవరైతే వృత్తిదారులు దెబ్బతిన్నారో అందరికి 4,000 రూపాయలు. ఒకనాడు పెన్షన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది మన దివంగత నేత నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో చిన్న బడ్జెట్ ఉన్నప్పుడే 30 రూపాయలు 35 రూపాయలతో మొదలు పెట్టాం. దాన్ని 200 రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. మరలా గత ఎన్నికల్లో 19లో వచ్చిన ఎన్నికల్లో 2,000 రూపాయల చొప్పున పెన్షన్ పెంచి పాత బాకీ కూడా 5,000 రూపాయలు ఇచ్చాం, గుర్తు పెట్టుకున్నారు. మరలా ఈ రోజున 3,000 ఇస్తానని మాట తప్పి విడతలు కానీ 35,000 రూపాయలు నష్టపెట్టింది అందరికీ జగన్మోహన్ రెడ్డి. అలా కాదని ఈ రోజున ఒకే రోజున భారీ ఎత్తున 4,600 కోట్ల రూపాయలు నగదు రిలీజ్ చేసి ఒక్క రోజులో సాయంత్రానికల్లా ఇంటింటికి తిరిగి ఇచ్చే కార్యక్రమం. ఆడంబరాలు అక్కర్లేదు, హడావుడి అక్కర్లేదు, నిజాయితీగా అర్హులందరికీ అందాలి. 65 లక్షల మందికి ఇవాళ పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. భారతదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఆ రోజు చెప్పాడు, ఇవాళ అమలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, మోడీ గారి సహకారంతో రాష్ట్రం ముందుకు వెళ్లాలని నిర్ణయం చేశాం. తప్పని మడమ తిప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు, ఈరోజు అమలు తెచ్చాడు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులో కూరుకుపోయిన, లక్షలాది కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నా కూడా అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో పేదల సంక్షేమం కోసం పెంచిన పెన్షన్ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మీకు చెప్పిన ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. ఈ నెల 4,000 కాదు, ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ దానికి ఇంటింటికి వచ్చేపోతా ఉన్నాం. 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటిదాకా 3,000 పెన్షన్. ఈ నెల నుంచి వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్. పాత బాకీ కూడా కలిగి 9,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఇది కాకుండా మంచాన పడి అసలు నడవలేక బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ రాబోతాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.